ఇంకొంచెం సేపు తట్టుకోలేవని అన్నాడు. తట్టుకోవడం కాదు, తట్టా బుట్టా సర్దుకుని మా యమ అంకుల్కి హాయ్ చెప్పడానికి వెళ్ళేదాన్ని. అయినా ఇంత శక్తి ఎలా వస్తుంది కౌశి? గంటలు గంటలు బ్రేక్ కూడా ఇవ్వవు అంది నీరసంగా అతని ఛాతీ మీదకి చేరుతూ. డ్రగ్స్ తీసుకుంటున్నాను కదే, ఆ పవర్ ఇలా యూజ్ అవుతుంది. ఏంటి? ప్యాలెస్ పునాదులు షేక్ అయ్యేలా అరిచింది. ఆ నోరు మూసేస్తూ ఆ మాత్రం మిగిలిన ఎనర్జీ జుర్రుకునే పని మొదలెట్టాడు కౌశి. డేస్ ఆర్ పాసింగ్. ఇంటిని, బాబుని, నైట్ టైం మెంటల్ ముగ్గురిని మేనేజ్ చేసుకుంటూ తన కాపురం చక్కగా సరిదిద్దుకునే పనిలో బిజీ అయ్యింది ప్రియ. ఆఫీస్ని, బిజినెస్ని, తిక్క పెళ్ళాన్ని, ముద్దుల కొడుకుతో కౌశి ఇంకా బిజీగా గడిపేస్తున్నాడు. కొత్త జంట సరసంలో మునిగి తేలుతూ టైంకి ఆఫీస్కి వెళ్ళి వస్తున్నారు. కౌశల్, ప్రమోద్ బిజినెస్ ట్రిప్ మీద బయటకు వెళ్తే ప్రియాకి తోడుగా ఇంట్లోనే ఉంటూ వర్క్ చేసుకుంటుంది సలోని. ఇలా కాలం తిరుగుతూ ఉండగా ఓ రోజు సాయంత్రం మారిన వెదర్కి బాబుకి బాగా కోల్డ్ చేసి సాయంత్రానికి జ్వరం వచ్చింది. అంతకు 3 రోజుల ముందే బిగ్ బిజినెస్ డీల్ కోసం కౌశల్, ప్రమోద్ యూకే వెళ్ళారు. వాళ్ళు రావడానికి మరో 2-3 రోజులు పట్టచ్చు. సాయంత్రం సిరప్తో మేనేజ్ చేసిన ప్రియాకి మరుసటి రోజుకి కూడా బాబుకి జ్వరం తగ్గకపోవడంతో ఇక హాస్పిటల్కి వెళ్ళాలని అనుకున్నారు. అనుకున్నదే తడువుగా కదిలారు. మేడం సార్కి ఫోన్ చేసి చెప్తే బాబు పరిస్థితికి కొంచెం భయపడింది సలోని. వద్దు, ఇది తన బిజినెస్ లైఫ్లోనే పెద్ద ప్రాజెక్ట్ అని మీ సార్ చెప్పారు. ఇప్పుడు మా గురించి తెలిస్తే ఉన్న పలంగా పనులన్నీ వదిలేసి వచ్చేస్తాడు. తన కష్టం వృధా పోవడం నాకు ఇష్టం లేదు. ఇంకో 2 రోజులేగా బాబుని నేను మేనేజ్ చేసుకోగలను. నేను కూడా నేర్చుకోవాలి కదా వీటితో ఒంటరిగా వేగడం అని బాబుని భుజం మీద వేసుకుంది. ఇంటి నిండా సెక్యూరిటీ ఉంటారు కాబట్టి టెన్షన్ పడలేదు ప్రియ. హాస్పిటల్ తీసుకెళ్ళాక ఆగకుండా 3 రోజుల నుంచి వస్తున్న జ్వరానికి బ్లడ్ టెస్ట్ రాశారు డాక్టర్. టెస్ట్లు అవి అయ్యాక బాబుకి లైట్గా వైరల్ ఫీవర్ తగిలిందని చెప్పడంతో కొంచెం టెన్షన్ పడింది. భయపడాల్సిందేమీ లేదు, ఓ 2 రోజులు అబ్జర్వేషన్లో ఉంచాలని చెప్పడంతో అలాగే అంది. వాడు పుట్టాక ఇంతలా జ్వరం రావడం ఎప్పుడూ ఎరుగని ప్రియాకి బాధతో కళ్ళలో నీళ్లు వచ్చేశాయి. ఆ రాత్రి అక్కడే ఉంది సలోని తోడుగా. అర్ధరాత్రి బాబు ఏడుపు లంకించడంతో ప్రియా ప్రాణం విలవిలమంది. 3 రోజులుగా లేని నిద్ర, బాబుకి ఏమైనా అయిపోతుందేమోనన్న ఆందోళన, దగ్గర లేని కౌశి ప్రెజెన్స్, ఇవన్నీ ఆమెని మెంటల్గా వీక్ చేసిన కౌశల్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక అప్పటికి ఇన్ఫామ్ చేయలేదు. అతను కాల్ చేస్తుంటే మాత్రం ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తుంది. మరుసటి రోజు కూడా హాస్పిటల్లోనే గడిచిపోగా నెక్స్ట్ డే బాబు నార్మల్ అయ్యాడు. ఇంటికి వెళ్ళవచ్చని కొంచెం జాగ్రత్తగా చూసుకోమని మెడిసిన్స్ రాసి డిశ్చార్జ్ చేశారు. బాబుని తీసుకుని గుండెకు హత్తుకున్న ప్రియ ఇంటికి వచ్చే వరకు వాడిని అస్సలు వదలలేదు. కార్ దిగి లోపలికి వస్తుంటే అప్పుడే కౌశల్ కార్ లోపలికి వచ్చింది. అంత దూరంలోనే ప్రియాని ఆమె భుజం మీద నిద్రపోతున్న బాబుని చూశాడు కౌశి. కళ్ళు లోపలికి పోయిన ప్రియ అవతారం, బుగ్గలు, చిక్కిన కొడుకు రూపానికి కార్ ఆగడమే ఆలస్యం. అతని అడుగు భార్య బిడ్డ వైపు వేగంగా పడ్డాయి. అప్పటి వరకు ఉన్న ధైర్యం పోయి కౌశిని చూస్తూనే దుఃఖం ముంచుకు వచ్చిన ప్రియ పరుగున వెళ్ళి అతని గుండెల్లో ఒదగ్గా, ఏమైందే, మీరేంటి ఇలా అయ్యారు, ఎక్కడి నుంచి వస్తున్నారు అని అడిగాడు బాబుని తీసుకుంటూ. బాబుకి వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చింది, 3 డేస్ హాస్పిటల్లోనే ఉన్నాం అంటున్న ప్రియాని కొట్టేలా చూస్తూ నాకెందుకు చెప్పలేదు అన్నాడు దూరం జరుగుతూ. నువ్వు వెళ్ళిన పని డిస్టర్బ్ అవ్వకూడదని అంటున్న ఆమె దవడలు నొక్కుతూ, మీకంటే ఇంపార్టెంట్ పని కాదది. వీడికి ఏదైనా అయ్యి ఉంటే ఒక్కదానివే అన్నీ మేనేజ్ చేసుకోగలనన్న తల బిరుసు వచ్చిందా నీకని చివ్వున చూశాడు. ప్లీజ్, కోపం ఉంటే మళ్ళీ చూపించు, నాకు నిద్ర వస్తుంది అని అతన్ని గుండె మీద వాలిపోయింది. ఆయా ముగ్గురికి దిష్టి తీయడంతో ఒక చేత్తో కొడుకుని మరో చేత్తో భార్యని ఎత్తుకొని కౌశి వెళ్తే వెనకే వచ్చిన ప్రమోద్ సలోనిని పక్కకి లాక్కెళ్ళి, మేడం ఒకరే బాబుతో ఇబ్బంది పడుతుంటే బాబుకి ఇలా అయ్యిందన్న మాతో ఒక్క మాట చెప్పాలని నీకు తెలియదా సలోని? మేడం అంటే సార్ గురించి ఆలోచించారు, నువ్వు నాకు చెప్పాల్సింది కదా అన్నాడు. మేడం చెప్పొద్దన్నారు, నీకు తెలిసినా నువ్వు ఇక్కడికి వచ్చేసినా సార్కి డౌట్ వస్తుంది కదా, అసలే ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అని చెప్పారు. అందుకే నేను కూడా చెప్పలేకపోయాను. ఐఎమ్ సారీ. సార్ కోపానికి ఇప్పుడు నేను కూడా బలవ్వాలి ఇడియట్ అని తిట్టి లగేజ్ తన చేతికిచ్చి చిన్న పని ఉంది చూసుకొని వస్తాననేసి వెళ్ళాడు ప్రమోద్. పైకి రావడమే ప్రియాని మంచం మీదకి విసిరినట్టు విదిలించి బాబుని గుండెకు హత్తుకున్నాడు. 3 రోజులకే వెయిట్ తగ్గినట్టు అనిపించారు ఇద్దరు.
కౌశి సారీ, నిద్రకు మూత పడుతున్న కళ్ళతో స్లీపీగా చెప్పింది. మొహం పగులుతుంది ఇంకో మాట మాట్లాడితే. అన్నీ మూసుకుని పడుకో అని హాట్ వాటర్ పెట్టి బాబుతో పాటు తను స్నానం చేసి వచ్చాక వాడు మెడికల్ రిపోర్ట్స్ చూసి బాబుని ట్రీట్ చేసిన డాక్టర్కి కాల్ చేసి బాబు గురించి అడిగి తెలుసుకుని థ్యాంక్స్ చెప్పి ఫోన్ పెట్టి ప్రియాని చూశాడు. డాక్టర్ కూడా ఆమె బాబుతో ఎంత స్ట్రగుల్ అయ్యిందో చెప్తుంటే బాగా ధైర్యం వచ్చేసిందే నీకు, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై గర్ల్ అని చిన్న నవ్వుతో నిద్రపోతున్న తన బుగ్గలాగి బ్లాంకెట్ కప్పి, మౌర్య డాడీ ఊర్లో లేనప్పుడు మమ్మీని ఏడిపించవచ్చా, పాపం పిచ్చిది నీతో నాతో వేగలేకపోతుందిరా, ఇంకెప్పుడు ఇలా చెయ్యకే అని వాడిని తీసుకొని కిందకు వెళ్ళి ఫీడ్ చేసి తను తిన్నాక ఈవినింగ్ వరకు ప్రియాని డిస్టర్బ్ చేయలేదు. ఫుల్గా నిద్ర వేయడంతో లేచిన ప్రియా కొడుకు నవ్వులు వినిపిస్తుంటే కళ్ళు నలుపుతూ లేచి బయటకు వచ్చి కిందకు చూసింది. తండ్రిని పట్టుకోవడానికి తప్పటడుగులే పరుగులు చేసి పరిగెడుతుంటే వాడికి దొరకకుండా తప్పించుకొని అటు ఇటు తిరుగుతున్నాడు. రైలింగ్కి మోచేయి ఆంచుకుని అపురూపంగా వాళ్ళని చూస్తున్న ప్రియా చూపులు గుచ్చినట్టు అయ్యి పైకి చూసిన కౌశల్కి నిద్రకు తేటగా మారిన ముఖంతో ముద్దుగా సెక్సీగా కనిపించింది తన పెళ్ళాం. 2 నిమిషాలైనా ఆమె చూపు తిప్పకపోతుంటే ఆ ఫ్లర్టింగ్కి కౌశి ఊరికే ఉంటాడా, కానీ బాబు సీరియస్గా గేమ్ ఆడుతుంటే నుదురు రుద్దుకుంటూ వాడితో ఆడుతూ ఆడుతూ గార్డెన్లోకి తీసుకొచ్చాడు. గార్డెన్కి వాటరింగ్ చేయిస్తుంది సలోని. అత్త అంటూ సలోని దగ్గరికి పరిగెత్తాడు నీళ్ల పైపు కోసం. బాబు జాగ్రత్త అని చెప్పిన కౌశి క్షణాల్లో తన రూమ్లో తేలాడు. మెంటల్ మొగుడు అల్లరి కొడుకుతో ఆటల్లో పడి కింద బిజీగా ఉంటాడని స్నానం చేస్తూ ఏమరపాటుగా డోర్ లాక్ చేయలేదు ప్రియా. ఎవరు ఇక్కడికి వచ్చే సాహసం చెయ్యరు అని ధైర్యంతో, అస్సలు రావాల్సిన వాడే వస్తాడని ఊహించక షవర్ కింద నిల్చుని అప్పటికి 3 రోజుల నుంచి సరిగా లేని స్నానానికి 30 సార్లు సోప్తో రుద్ది రుద్ది దేహాన్ని శుద్ధి చేస్తుంది. నేను హెల్ప్ చేయనా బేబీ అన్న మాటకి గతుక్కుమని టవల్ లాక్కుని ఒంటిని కప్పుకొని సిగ్గు లేదా అంది కందిన బుగ్గలతో వాలిన కళ్ళతో. టీషర్ట్ విప్పేసి ఆమె ముందుకు వచ్చిన కౌశల్ టవల్ లాగేసి చేతిని ఆమె వీపు వెనక్కి పోనిచ్చి తనకేసి ఫోర్స్గా హత్తుకున్నాడు. అతని బండ బాడీ తగిలి ఆమె శుతిమెత్తని గుండెలు నలిగిపోయి నొప్పికి కీచుగా అరిచింది. నా పనిష్మెంట్ పూర్తి కాలేదు అంటూనే నీళ్లతో తడిచి ఉన్న పెదాలు అందుకొని నీటి స్థానాన్ని తను లాక్కున్నాడు. పెదవులతో మొదలైన ఆక్రమణ ఆమె అణువణువు సాగుతుంటే తుఫాన్ దాటికి గువ్వల వణుకుతుంది. వారం రోజుల విరహం యుగాలుగా అనిపిస్తుంది ఇద్దరిలో. అతని పెదవులు నాభిని దాటి కిందకు వెళ్తూ మోకాల మీదకి చేరాడు. కోపం పోయిందా అతని ప్రేమ మత్తుకి మైకంగా అడిగింది. ఇప్పుడే మొదలైంది అంటూ జున్ను ముక్క లాంటి ఆమె కోమలమైన కండని తినేస్తుంటే ముందు మైకంగా క్రమక్రమంగా భరించలేని బాధగా తట్టుకోలేని సుఖంగా చెప్పలేని విధంగా మారిన అతని చేతలకి గజగజ అల్లాడిపోతూ, కౌశల్ సారీ, ఇంకెప్పుడు నీకు చెప్పకుండా ఏది దాచనురా, వదులు, తట్టుకోలేకపోతున్నాను అంది కాలు తొడలు వణికిపోతుంటే. భయం తగ్గిందే నీకు, అందుకే ఇలా తయారయ్యావు. అసలైన కౌశిని దాచి పెడుతుంటేనే నీకు అలుసయ్యాను కదా అంటూనే తన నాలుకను ఆమె శరీరంలోకి గుచ్చుతుంటే కౌశి ప్లీజ్ అంటూ తమకం తపన తట్టుకోలేక కాళ్ళ దగ్గర ఉన్న అతని జుట్టును పిడికిట్లో బంధించింది. అది అతన్ని మరింత రెచ్చగొట్టి తనకే మూడేలా చేస్తుందని తెలియక. ఇన్నాళ్ళు ఆమెను మృదువుగా సున్నితంగా తాకిన కౌశల్ చేతులు ఇవాళ హద్దులు దాటి సున్నితపు గీతలు దాటి అతనిలో రొమాంటిక్ క్రిమినల్ని బయటికి తీసి ఆమెకు వైల్డ్ సినిమా చూపించాయి. దాదాపు 2.5 గంటలు తెగులు పుట్టిన కోడిలా వణికిపోతుంది. ఒళ్ళంతా ముదురు గులాబీ రంగులోకి మారింది. ఎక్కడికక్కడ పంటి గాయాలు, గోర్ల రక్కులతో చుక్కలు దిద్దినట్టుంది ఆమె దేహం. గొంతు ఎండిపోయింది. ఒంట్లో 0.1% శక్తి కూడా లేక తల తెగిన కోడిలా వాలిపోతున్న ఆమె మీద నుంచి ఆఖరి ఆట ముగించి పైకి లేచిన కౌశల్ ఏంటే గతం మర్చిపోయావా, గిలగిల్లాడా అని నవ్వాడు ఏడుపు మొహంతో చూస్తూ. ఐ హేట్ యూ అని ఒంటి నొప్పులకు గాయాలకు అరిచింది. బట్ ఐ లైక్ యువర్ ఫిగర్ బేబీ. పిచ్చి చావడం లేదు నీ మీద, డ్రగ్లా ఇంకా కావాలనిపిస్తుంది. ఏం మందు పెట్టావే, మీ నాన్నతో కలిసి నాటు మందులు గట్రా తాగించలేదు కదా అని డౌట్గా చూస్తుంటే ఏమీ లేకపోతేనే పీల్ చేశావు, ఇంకేదైనా పెట్టుంటే నా ఎముకల్లో సున్నం కూడా
వదిలేవాడివి కాదు. అయినా మేమంతా రాక్షసులం కాదు, మా నాన్న చాలా మంచోడు అంటున్న ఆమె మూతి మరోసారి కొరికి రెచ్చగొట్టావే, ఇవాళ నీ సావు కన్ఫామ్ అని కట్టుకున్న టవల్ లాగేసి మెరుపు వేగంతో ఆమె మీదకి దుమికి ఈసారి నిజంగానే ఎముకలు సున్నం చేశాడు. ఆ దెబ్బ నుంచి కోలుకోవడానికి ఆమెకు వారం 10 రోజులు పడితే 11వ రోజు మధ్యాహ్నం ఆఫీస్ నుండి వచ్చిన కౌశల్ రెడీ అవ్వు అంటూ తొందర చేశాడు. ఎక్కడికి? నిద్రపోతున్న బాబు చుట్టూ పిల్లోస్ పెట్టి అతన్ని ముందుకు వచ్చి అడిగింది. చెప్తే కానీ అవ్వవా? అబ్బా, ఎక్కడికి వెళ్ళాలో ఎన్ని రోజులు చెప్తే కదా ఏం పట్టుకు రావాలో తెలిసేది అంటున్న ఆమెను మీదకి లాక్కొని ముద్దులతో ముంచెత్తి నెమ్మదిగా నేల మీదకి చేర్చి ఆమె మీద చేరాడు. 10 రోజుల ఆకలి అరగంటలో తీరదని తెలిసినా దొరికిందే భాగ్యం అనుకుని అల్ప సంతోషి అతను. కాబట్టి ఆఖరి మధువుని కూడా వదలకుండా ఆమె నుంచి పీల్చుకొని ఇండియా వెళ్తున్నాం వదిన సీమంతం కోసం, మౌర్య ఫస్ట్ బర్త్డే కూడా అక్కడే అని చెప్పి పైకి లేపుతున్న కౌశల్ కాలర్ పట్టుకొని ఆనందాన్ని ముద్దులో తెలిపిన ప్రియ అతను ఊహించని విధంగా ఈసారి స్టెప్ తనే తీసుకొని అతని మీద ప్రేమ జల్లు కురిపించడం మొదలెట్టింది. ఇద్దరికి ఆకలి తీరాక జలకాలాటలాడి రెడీ అయి కాస్త ఫుడ్ పొట్టలోకి వేసుకొని బాబు లేచేసరికి ఎయిర్పోర్ట్కి వచ్చారు. వాళ్ళతో పాటు సలోని ప్రమోద్ కూడా. ఇండియా వెళ్తున్నాం అన్న ఆనందం దాచడానికి కూడా అవ్వటం లేదు ఆమెలో. బిజినెస్ క్యాబిన్ అవ్వడంతో స్పెషల్ రూమ్తో బెడ్ ఉంది. ఇండియా దిగే వరకు తనకి సహకరిస్తే ఇంటికి తీసుకెళ్తానన్నాడు కౌశి అతన్ని బుగ్గ కొరికి. ఇంత కోరిక ఏంట్రా నీకు, కొంచెం గ్యాప్ ఇవ్వు, నాకు ఎనర్జీ రావద్దా అంది. నా శక్తి మొత్తం నీకే దారబోస్తున్నా కదే, చాలడం లేదా అన్నాడు ఎద మీద బైట్ వేస్తూ. ఆమె ఇండియాలో కాలు పెట్టే వరకు ఆమె కాలు అతని భుజం మీద గుండెల మీద తిరుగాడుతూనే ఉంది. ల్యాండ్ అయిన ఫ్లైట్ దిగి చెకింగ్ కంప్లీట్ చేసుకుని అరైవల్ వైపు వచ్చిన వాళ్ళకి చేతిలో బొకేలతో యశ్వంత్ పింకీ కనిపించారు. బావగారు వచ్చారని ప్రియా హ్యాపీ అయితే అన్నయ్యని చూసి కౌశల్ హ్యాపీ. పక్కనే మనవడి కోసం తహతహలాడుతున్న ఉమాశంకర్ నిరంజన్ గారు నెలల తర్వాత కనబడుతున్న బాబుని చూసి సంతోషమంతా మొహాల్లోనే పొంగించగా వాళ్ళు వచ్చాక బాబుని తీసుకోవడానికి చూస్తుంటే వాడు అస్సలు వెళ్ళనే లేదు దగ్గరికి. ప్రియా, బాబు ఎందుకు రావట్లేదు మా దగ్గరికి? కొంచెం గ్యాప్ వచ్చింది కదా నాన్న అంటే మర్చిపోయాడా? లేదు, అలక చూపిస్తున్నాడు. మీరంతా వాడిని వదిలేసి వెళ్ళాక చాలా ఏడ్చాడు, బెంగతో జ్వరం కూడా తెచ్చుకున్నాడు. ఆ కోపం ఇప్పుడు అలకగా మారింది అంతే అని తాత దగ్గరకు వెళ్ళమన్నా అంటే వెళ్ళనని నిగడ తీసుకుని తండ్రి నుంచి దిగలేదు వాడు. హాయ్ అన్నయ్య అని యశ్వంత్కి హగ్గిచ్చి వదిన ఎలా ఉందని అడిగాడు కౌశి. ఫైన్ రా, మీకోసం వెయిట్ చేస్తుంది, వీడిని చూడాలని అని యశ్వంత్ చేతులు చాచి పిలవగానే ఎగిరినట్టే అతని దగ్గరకు వెళ్ళిపోయాడు మౌర్య. నిజానికి యశ్వంత్కి పెద్ద అలవాటు లేదు. పుట్టినప్పుడు చూడడమే, తర్వాత ఆఫీస్ పనుల్లో పడి చాలా బిజీ అయిపోయాడు. అలాంటిది అతని దగ్గరికి వెళ్ళగానే ఉమాశంకర్ నిరంజన్ మొహాలు మాడిపోయాయి. అయ్యో అని ప్రియా జాలిగా చూస్తుంటే తండ్రిని మామని ఓ చూపు చూసి పింకీని ఎత్తుకొని తనని ముద్దాడుతూ ఎగ్జిట్ వైపు నడిచాడు కౌశల్. వాళ్ళ వెనుక మిగతా వాళ్ళు కూడా ఫాలో అయ్యారు. ఇంటికి చేరుకున్న వాళ్ళని గుమ్మం దగ్గర ఆపి నిర్మలా గారు దిష్టి తీసి బాబుని ఎత్తుకోవడానికి ఆమె చేతులు తహతహలాడిపోతుంటే నీళ్లు పడేసి వచ్చి చేతులు కాళ్ళు కడుక్కొని మౌర్య రా నాన్న అని పిలవగానే వాడు వస్తాడా పెదనాన్న దగ్గర నుంచి కిందకు కూడా దిగలేదు. మా దగ్గరికి రాలేదు వేలాడేసుకున్న మొహంతో చెప్పాడు ఉమాశంకర్. రాలేదా? ఎందుకు రాలేదు? ఆవిడ కంగారుగా ముందుకు వెళ్తుంటే వాడు మొహం తిప్పుకున్నాడు. వీడికి అబ్బ కంటే ఎక్కువ తిక్కుందని గొనిగింది ప్రియ. సరేలే, అలిగాడు కదా, 2 రోజుల తర్వాత వాడే వచ్చేస్తాడు అని సర్ది చెప్పుకున్నారు. ఏంటి అంత నీరసంగా కనిపిస్తున్నావు, నిద్రపోవట్లేదా సరిగా అంది నిర్మలా గారు కూతురు తల నిమురుతూ. జర్నీలో కూడా అల్లుడు తనని వదలలేదని తల్లికి చెప్పలేదుగా. అదేం లేదులేమా, బాగానే ఉన్నాను అంటూ వాళ్ళని పలకరించి ప్రమోద్ సలోనీలకి రూమ్ చూపించి తనూజ దగ్గరికి వెళ్ళింది.